ఇదేదో ప్రైవేట్ పంచాయతీ అనుకుంటే పొరపాటు. ప్రభుత్వంలోనే రెండు శాఖలు ఈ భూమి కోసం గొడవ పడుతున్నాయి. చివరికి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కొండగట్టు భూముల వివాదంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొండగట్టులో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దేవాదాయ అటవీశాఖ జాయింట్ సర్వే చేపట్టనున్నారు. కొండగట్టు దాదాపు 22 ఎకరాల్లో విస్తరించిన ఆలయం ఇది. దేవాలయానికి ఆనుకొని మరో 363.22 ఎకరాల భూమి స్వామివారి పేరిట ఉన్నాయి. గుట్టల్లో అటవీ శాఖకు కూడా 360 హెక్టార్ల విస్తీర్ణంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు గతంలో అటవీ శాఖ ప్రకటించింది. ఆలయంలో కీలక నిర్మాణాలున్న 6 ఎకరాల భూమి తమదంటూ అటవీ శాఖ నోటీసులు జారీ చేయడంతో కొండగట్టులో కొత్త పంచాయతీ మొదలైంది. ఆలయ సమీపంలో నిర్మించిన ఈవో కార్యాలయం, అన్నదాత సత్రం, ఆగమ వేద పాఠశాల వంటి పలు కట్టడాలను కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 643 సర్వే నెంబర్లోని అటవీ భూమిలో చేపట్టారని, ఆ భూమిని అటవీ శాఖకు తిరిగి ఇవ్వాలని అంజన్న ఆలయ అధికారులకు నోటీసులు జారీ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఇప్పుడు ఆలయానికి సంబంధించిన నిర్మాణాలను అటవీ శాఖ కూల్చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల క్రిందట ఈ నిర్మాణాలు జరిగాయి. అప్పుడు అభ్యంతరం చెప్పని అటవీ శాఖ ఇప్పుడు నోటీసులు ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఓ గెజిట్ లేకుండా, అవగాహన లేకుండా, స్పష్టత ఇవ్వకుండా అటవీ శాఖ నోటీసులు జారీ చేసిందని, అటవీ శాఖ తమవని చెబుతున్న భూములన్నీ ఆలయానికి సంబంధించినవని అంటున్నారు అంజన క్షేత్రం ఈవో. 500 ఏళ్ల నుంచి చారిత్రక ఆధారాలున్నాయంటున్నారు. ఆ భూమి ఏదైతే వివాదాస్పదమైన భూమి ఏదైతే ఉందో అది దేవాలయ ఆధీనంలోనే భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి మేము చిన్న జాతర, పెద్ద జాతరలలో మేము దాన్ని ఉపయోగించుకుంటాము. మామూలు రోజుల్లో అక్కడ పార్కింగ్ కూడా చేసుకుంటాం. ఆ భూమి మా భూమి. ఎందుకంటే మాకు ఈ దేవస్థానానికి 651 ఎకరాల పైచిలకు భూమి ఉన్నది. అటు ఫారెస్ట్ అధికారులు మాత్రం అస్సలు తగ్గట్లేదు. రిజర్వ్ ఫారెస్ట్ లోని 6 ఎకరాల భూమిని ఆలయ అధికారులు దురాక్రమణ చేశారంటున్నారు. కొండగట్టులో ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో ఆ భూమి అటవీ భూమిగా తమ రికార్డుల్లో ఉందని చెబుతున్నారు జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్. అటవీ చట్టాల ప్రకారం నోటీసులు జారీ చేశామని, అవసరమైతే అటవీ శాఖ జాయింట్ సర్వేకు సిద్ధమంటున్నారు. మా దగ్గర ఉన్నటువంటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి తెలియదు. జాయింట్ ఇన్స్పెక్షన్కి ఒకసారి వెళ్ళి వచ్చినారు, కానీ ఇంకా దాన్ని ఫైనల్ చేయలేదు. మళ్ళీ ఒకసారి మా రికార్డు, రెవెన్యూ రికార్డు తరోగా వెరిఫై చేసుకున్న తర్వాత ఏడేసెల్ఆర్ గారు దాని మీద రిజల్ట్ చెప్తామని జరిగింది. అంజన్న ఆలయానికి అటవీ శాఖ నోటీసుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్పందించారు. అటవీ శాఖ షోకాజ్ నోటీసులు సనాతన ధర్మం, ధార్మిక విశ్వాసాలపై దాడిగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మరోవైపు అటవీ శాఖ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందనే ప్రచారం ఊపందుకుంటోంది. కొండగట్టు ఆలయం సంబంధించిన భూములన్నీ కొండగట్టువే. కొండగట్టులో ఆ ఎండోమెంట్ అనేది, ఫారెస్ట్ అనేది అసలు స్టార్టింగ్ ఏముంది, కొండగట్టే ఉంటుంది. కొండగట్టు దేవాలయమే ఉంది. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. ఇదంతా కొండగట్టుకు సంబంధించింది, కొండగట్టు భూమే, ఎవరికి సంబంధించింది కాదు. మేము ఫారెస్ట్ వాళ్ళని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు హద్దులు పాతడానికి వీల్లేదు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వీటి మీద సానుకూలంగా స్పందించింది. దేవాలయ భూములు దేవాలయంకు ఎంత అవసరమో అంత కంపల్సరీ ఉంచుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అటవీ శాఖ తమవి అని చెబుతున్న భూమిలో ఇప్పటికే వేద పాఠశాల, ఈవో కార్యాలయం, ఇతర కీలక నిర్మాణాలున్నాయి. వాటిని కూల్చేస్తే అది అపచారమని అంటున్నారు. ఈ మొత్తం వివాదంపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది.